నమస్కారం. మన భారతదేశం వేదభూమి. ఈ వేదభూమిలో జరిగే ప్రతి పండుగ, ఉత్సవం, పర్వదినం అన్నింటిలో కూడా ఓ పరమార్థం అనేది దాగి ఉంటుంది. అటువంటి పరమార్థం దాగి ఉన్న ప్రత్యేక ఉత్సవమే ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళలో పుణ్య స్నానం ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని ఐతిహ్యం. మరి ఈ కుంభమేళ యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానం ఆచరిస్తే కలిగేటటువంటి పుణ్యం అలాగే ఫలం ఏంటి అనే విషయాల గురించి ఈనాడు చర్చిద్దాం. వీటన్నింటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి ఆస్థాన పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. కుంభమేళకు సంబంధించి ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కుంభమేళ యొక్క విశిష్టత ఏమిటి? కుంభమేళ అంటే కుంభు అంటే భాండము అని అర్థం. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్ళేటువంటి సమయంలో కొన్ని ప్రాంతముల యందు అమృత బిందువులు పడ్డాయి అని. అలా పడినటువంటి ప్రాంతములే మహాక్షేత్రములు. అమృత బిందువులు పడినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతమే ప్రయాగరాజ క్షేత్రము. ఈ ప్రయాగరాజులో ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి జరిగేటువంటి మేళానే కుంభమేళా అని పిలుస్తారు. అంటే మనం కనుక చూసుకున్నట్లయితే మన దక్షిణ భారత సంప్రదాయ ప్రకారంగా ఒక రకంగా పుష్కరములు ఎలాగైతే ఇక్కడ మనం పుష్కరములు జరుపుకుంటామో ఉత్తర భారత సంప్రదాయంలో కుంభమేళాగా జరుపుతారు. పుష్కరమనే అనుకోవచ్చు. పుష్కరమే, దానిలో సందేహం ఏం లేదు. ఎందుకంటే పురాణం ప్రకారంగా ఈ కథలన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ప్రయాగరాజ క్షేత్రంలో 6 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళాను అర్ధ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళాను మహాకుంభమేళా అని పిలుస్తారు. ఈ సంవత్సరము జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు, అంటే పుష్యమాస నుండి ప్రారంభమై దాదాపుగా మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళ జరగబోతోంది ప్రయాగరాజ క్షేత్రంలో. అలహాబాద్, సరే ఇప్పుడు అలహాబాద్ అనేటువంటి పేరు మనం పిలవం, ఎందుకంటే యోగి సర్కారు ఈ పేరు మార్చింది. దీని పేరు ప్రయాగరాజ క్షేత్రం. గంగా, యమున, సరస్వతి 3 నదుల యొక్క ఉత్కృష్ట సంగమ దివ్య ధామం ఈ త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలో ఈ నెల అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగబోతోంది. ఒక రకంగా అందరికీ అర్థం కావటానికి చెబుతున్నాం. తెలంగాణలో వైభవంగా జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర, మన దగ్గర జరిగేటువంటి పుష్కరం ఎటువంటిదో ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి ఈ కుంభమేళా కూడా ఇటువంటిదే. పేర్లలో మాత్రమే తేడా, జరిగే విధానము, ఆధ్యాత్మిక విశేషాలు అన్నీ కూడా ఒకటే. కాబట్టి ఈ సమయంలో ఈ పవిత్రమైనటువంటి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే మన సంస్కృతికి మహత్తరమైనటువంటి దశ పట్టింది. గత కొన్ని రోజుల క్రితం వరకు దీనిని ఇతర భాషలలో షాహీ స్నానని పిలిచేవారు. ఇప్పుడు ప్రభుత్వం పేరు మార్చింది. అఖాడా సంప్రదాయానికి చెందినటువంటి పీఠాధిపీశ్వరులు, మఠాధిపతులు అందరూ కూడా పేరు మార్చారు. అందరూ కూడా గమనించండి, హిందూ బంధువులందరూ కూడా ఇక నుంచి ఇది షాహీ స్నాహ్ కాదు, దీని పేరు అమృత స్నానము.
అమృత స్నానము అని పేరు మార్చారు. అమృత స్నానము అంటే పర్వదినముల యందు కోట్ల మంది స్నానం చేస్తారమ్మా. కాబట్టి భారతదేశంలో లక్షలాది మంది వచ్చి పుణ్య స్నానాలు, అమృత స్నానాలు చేసేటువంటి మహత్తర వేడుకయే కుంభమేళా. గురుగారు, ప్రయాగరాజ క్షేత్రం యొక్క మహత్యం ఏమిటి? ప్రయాగ ప్రకృష్టమైన యాగము ఎక్కడైతే జరిగిందో అది ప్రయాగ. ఈ ప్రకృష్టమైన యాగాన్ని ఆచరించింది ఎవరు అంటే పురాణముల ప్రకారంగా త్రిమూర్తుల యందు సృష్టికి కారకుడైనటువంటి బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం చేసిన మహత్తరమైన యాగ అనుష్ఠానము ఏ క్షేత్రమునందు జరిగిందో దాని పేరే ప్రయాగ. అందుకే తీర్థస్థలి మాహాత్మ్య గ్రంథంలో దీని పేరు చెబుతూ ప్రకృష్టమైన యాగము జరిగిన ప్రదేశమే ప్రయాగ. ఈ ప్రయాగ దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ అని మనకు 5 రకములుగా పేర్లతో పిలుస్తున్నారు. దేవప్రయాగ అలకనంద, భాగీరథి నదులు ఎక్కడైతే సంగమిస్తాయో అది దేవప్రయాగ అంటారు. అలకనంద, మందాకిని ఈ 2 నదులు సంగమించే స్థలము రుద్రప్రయాగ. మూడవది అలకనంద, పిండారి నదులు సంగమించే స్థలమే కర్ణప్రయాగ. అలకనంద, నందాకిని నదులు సంగమించే స్థలమే నందప్రయాగ. అలకనంద, ధౌలిగంగ ఈ 2 నదులు సంగమించే స్థలమే విష్ణుప్రయాగ. కాబట్టి మొత్తం 5 ప్రయాగాలు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. ఈ 5 ప్రయాగల్లో తప్పకుండా స్నానం చేస్తే విశేష పుణ్యము అన్నారు. కాబట్టి ఇక్కడ దేవప్రయాగలోనే భాగీరథి, అలకనంద ఈ 2 నదులు సంగమించి ఆ 2 నదుల సంగమ జలమే ఈ ప్రయాగరాజ తీర్థంలో ప్రవహిస్తూ ఉన్నది. ఈ 2 నదుల సంగమమైనటువంటి ఈ గంగా నదితో పాటుగా ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతి కూడా చేరింది. ఈ సరస్వతి నదికి తోడుగా ఢిల్లీ నుంచి ఉత్తరం నుంచి ఇంకొక నది ఏమిటి అంటే యమునా నది. ఈ 3 నదులు ఎక్కడైతే కలుస్తున్నాయో అది ప్రయాగ. అందుకే దీని పేరేమన్నారు? త్రివేణి సంగమము అన్నారు. 3 నదుల సంగమ స్థానమే కాబట్టే బ్రహ్మదేవుడు ఇక్కడ యాగం చేశాడు. ఇది చాలా విశేషమైనటువంటి స్థలము. ఎంత విశేషమైనటువంటి స్థలము అంటే చాలామంది తెలియదు. కాశీ నుంచి గంగ నీళ్లు తీసుకొని వస్తారు. అది తప్పు. కాశీలో నుంచి తీసుకురావలసింది ఏదీ లేదమ్మా. కాశీ గంగలో విడిచిపెట్టి రావాలి, తీసుకుని రావద్దు. కాశీలో ఉన్నటువంటి గంగను ఎప్పుడూ కూడా మనం ఇంటికి తెచ్చుకోవద్దు. ఈ ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి గంగ నీళ్లను మన ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఏ క్షేత్రములోనైతే 3 నదుల సంగమం ఉన్నదో ఆ నదీ సంగమం నుంచి తెచ్చుకున్న జలముతో మనము చక్కగా ఈ కాశీక్షేత్ర ఉద్యాపన ఈ వ్రతాలు ఉన్నాయి కాబట్టి అవి చేయటానికి వీలు అని చెప్పారు. కాబట్టి ప్రయాగ క్షేత్రము దేవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మాననీయ మహత్తర మహర్షులు నిత్యము విహరించేటువంటి స్థలము. అశేష పాపరాశులను భస్మీపటలం చేసేటువంటి మహా దివ్య ధామము ప్రయాగరాజ. గురుగారు,
కుంభమేళా పుణ్యస్నానానికి ఎందుకింత విశిష్టత ఉంది, అలాగే ఏ ఏ రోజుల్లో స్నానం ఆచరిస్తే ఇంకాస్త ఫలం లభిస్తుంది? కుంభమేళాకు వెళ్ళేదే స్నానం కోసం అమ్మా. కుంభమేళాలో చేసే స్నానాన్ని మామూలు స్నానంగా పిలవరు. దీని పేరు అమృత స్నానము అంటారు. ఈ అమృత స్నానం చెయ్యటానికి కొన్ని పరమ పవిత్రమైనటువంటి రోజులను మనకు పెద్దలు నిర్ణయించినారు. ఏమిటి? మొదటి స్నానం ఏమిటి అంటే జనవరి నెల 13వ తేదీ మొదలవుతోంది. ఇది మొదటి అమృత స్నానము అంటారు. ఈ రోజున తప్పకుండా చెయ్యాలి. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి పుణ్యకాలంలో చేసేటువంటి స్నానము ఒక స్నానము. అలాగే మౌని అమావాస్య వస్తుంది, పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య. మౌని అమావాస్య రోజున 1 కోటి మందికి పైగా స్నానం చేస్తారు అని విశ్వాసం. ఆ రోజున చాలామంది నాగ సాధువులు, అఖాడా సంప్రదాయానికి చెందినటువంటి సాధువులు ఈ రోజున మౌని అమావాస్య చాలా విశేషమైనటువంటి పర్వదినము. కోట్ల కొలది జనము ఈరోజు పుణ్యస్నానాలు చేస్తారు. అలాగే ఫిబ్రవరి నెల 3వ తేదీ వసంత పంచమి రోజున చేసేటువంటి స్నానం కూడా అమృత స్నానము అన్నారు. అలాగే మాఘ పూర్ణిమ రోజున చేసే స్నానము మహామాఘీ స్నానం అంటారు. అది కూడా విశేషమైనటువంటిది. ఫిబ్రవరి 26వ తేదీ జరిగేటువంటి స్నానము మహాశివరాత్రి. అంటే దాదాపుగా స్నానాలు చూస్తే జనవరి 13, 14, 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 ఈ రకంగా స్నానాలు చెయ్యాలి అని మనకు కుంభమేళా వారు నిర్ధారణ చేసినారు. ఇక్కడ ప్రయాగరాజులో చాలా విశేషమమ్మా. ఇక్కడ కుంభమేళా స్నానము చేసేటువంటి సమయంలో జంటగా వెళ్తే, భార్యాభర్తలు వెళ్తే ఖచ్చితంగా వేణీదానం చెయ్యాలి. అంటే వేణీదానము అంటే భర్త ఒడిలో కూర్చొని భార్య యొక్క ఈ జడ ఏదైతే ఉన్నదో మంత్రోక్తంగా 3 సార్లు కత్తెర వేసి కత్తిరించి ఆ పూజ చేసి అది నీళ్ళల్లో వదిలిపెడతారు. దీన్ని వేణీదానము అంటారు. ఇది ఎక్కడ అంటే ఏ క్షేత్రంలో లేని సంప్రదాయం, ఒక ప్రయాగరాజులో మాత్రమే ఉంది. కాబట్టి ప్రయాగరాజ క్షేత్రంలో కుంభమేళా సమయంలో చేసే వేణీదానం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి కుంభమేళాలో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ తేదీల్లో కూడా విశేష స్నానాలు ఆచరించండి. మౌని అమావాస్య రోజున, మహాశివరాత్రి పర్వదినాన మీరు చేసేటువంటి స్నానములు అమృత స్నానములు అని చెప్పారు. కాబట్టి అమృత స్నానం చేయండి. శరీరములో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి రోగములను పోగొట్టుకోండి. మనోమయ శక్తిని పెంపొందించుకోండి. ముఖ్యంగా ఈ కుంభమేళా ఇప్పటిది కాదమ్మా, 644లో కూడా, అంటే అప్పటి నుంచి అంతకంటే ముందు నుంచే జరుగుతోంది. ఆంగ్లేయుల కాలంలో కూడా కుంభమేళాకు చాలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సంవత్సరం అయితే నేను చెప్పవలసిన పని లేదమ్మా. ఈ సంవత్సరము అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. యోగి గారి ప్రభుత్వంలో దాదాపుగా 3 కోట్ల మందికి పైగా స్నానాలు చెయ్యబోతున్నారు అని ఒక అంచనా. కాబట్టి దేవుడే సాక్షాత్తుగా దగ్గర ఉండి నడిపించే ఉత్సవమే మహాకుంభమేళా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కుంభమేళాకు వెళ్ళిరండి. అమృత స్నానం చెయ్యండి, పుణ్య ఫలితాన్ని అందుకోండి. దానాలు చెయ్యండి, శక్తివంతంగా అన్నదానం చెయ్యండి, జలదానం చెయ్యండి. చక్కటి దానములతో, స్తోత్ర పారాయణములతో, యజ్ఞ యాగాదులతో, సత్పురుషుల యొక్క సేవతో, భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణ ప్రవచన శ్రవణములతో కుంభమేళాలో పాల్గొనండి. ఆ పరంధాముడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. గురుగారు, కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించలేరు, మేము వెళ్ళలేకపోతున్నామే, మాకు ఆ పుణ్యస్నానం లభించేలాగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? ఉందమ్మా, ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది.
ఈ సమయంలో అంటే మనం ఇంతకుముందు నేను చెప్పినటువంటి సమయాలు ఉన్నాయి కదా, రోజులు ఏవైతే ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీ సమీపంలో ఉన్న నదులకు వెళ్ళి కుంభమేళాలో చెప్తున్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని, ఒకవేళ మాకు సంకల్పం రాదు, ఏమీ రాదు మాకు అనుకున్నటువంటి వారు, నేను కుంభమేళా స్నానం చేస్తున్నాను అని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకొని మంత్రమయ భావన చేస్తూ మీ సమీపంలో ఉన్న నదీ స్నానము చేసిన పుణ్య ఫలితమే, కుంభమేళా ఫలితం వస్తుంది. లేదు మీ సమీప బంధువులు ఎవరైనా కుంభమేళాకు వెళ్తూ ఉంటే వారి ద్వారా నీళ్లను తెప్పించుకొని ఆ నీళ్లను ఈ పరమ పవిత్రమైన రోజుల్లో మీరు చల్లుకున్నా మీ మీద మీకు కుంభమేళా స్నాన పుణ్య ఫలితం వస్తుంది. లేదు ఆ నీళ్లు కూడా మాకు దొరకలేదు అనుకున్నప్పుడు కూడా పరమ పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో విష్ణు సహస్రనామము శివ సహస్రనామ స్తోత్రపారాయణం చేసి చక్కగా జలాన్ని మీ మీద చల్లుకుంటే కూడా కుంభమేళా స్నాన పుణ్యం వస్తుంది. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. మన శాస్త్రములో పుణ్యం అనేటువంటిది మనస్సుతో పొందాలమ్మా. కాబట్టి మనోమయంగా కూడా కుంభమేళాలో స్నానం చేయవచ్చు. ఎలా అంటే మనోభావన ద్వారా మీరు వెళ్ళిరండి, ఆ పుణ్య ఫలితం కూడా మీకు వస్తుంది. భాగవత పురాణంలో చెప్పినట్టుగా మనస్సుతో అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్ళి వస్తాను అంటేనే కాశీ పుణ్య ఫలితం వస్తుంది. అలాగే కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వారు నేను కుంభమేళాకు వెళ్తాను అని మనస్సుతో సంకల్పం చేసిన కుంభమేళా పుణ్య ఫలితం మీకు వస్తుంది. కాబట్టి దిగులు పడకండి, భావనతో పుణ్యభావన చెయ్యండి. అలాగే విష్ణు శివ సహస్రనామ స్తోత్ర పారాయణములను చెయ్యండి. కుంభమేళాలో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని అందుకోండి. గురుగారు, కుంభమేళాకి సంబంధించి ఎన్నో విశేషాలు ప్రేక్షకులు తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. వీక్షించారుగా, ఇది ఈనాటి కుంభమేళా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.